ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు నాయుడు గారి సర్కారు పైన, తన సొంత పార్టీ పైన డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణంరాజు గారు తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహంగా ఉన్నారు అని వార్తలు వెలువడుతూ ఉన్నాయి. దీనికి రకరకాల కారణాలున్నాయి. ఆఫ్‌కోర్స్ తనకు మంత్రి పదవి ఇవ్వని దగ్గర నుండి కూడా రకరకాల కారణాలతో రఘురామకృష్ణంరాజు గారు అసంతృప్తిగానే ఉన్నారు అన్నది ఓపెన్ ప్లాట్‌ఫామ్ మీద జరుగుతున్నటువంటి చర్చ కూడా. తాజాగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మాక్ అసెంబ్లీకి కూడా రెస్పెక్టెడ్ డిప్యూటీ స్పీకర్ గారు హాజరు కాకపోయేసరికి ఇటువంటి కీలక సమావేశాన్ని కూడా డుమ్మా కొట్టేంత స్థాయిలో రఘురామకృష్ణంరాజు గారు అసంతృప్తిగా ఉన్నారా అనే చర్చ బయలుదేరింది. సో ఈ చర్చ పతాక స్థాయిలో జరుగుతూ ఉండగానే రఘురామకృష్ణంరాజు గారిని సాటిస్ఫై చేసే నిర్ణయం అయితే ప్రభుత్వం వైపు నుంచి కనిపించింది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణంరాజు గారి మీద కస్టోడియల్ టార్చర్కు పాల్పడ్డారు అని చెప్పి తనైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ మేరకు దాని మీద వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కేసు కూడా ఫైల్ అయింది. ఆ కేసు అయితే పెద్దగా ముందుకు వెళ్ళడం లేదు అనే అసంతృప్తి కూడా రఘురామకృష్ణంరాజు గారిలో ఉంది అని తెలుగుదేశం పార్టీ మీడియాలోనే వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో తాజాగా రఘురామకృష్ణంరాజు గారి కస్టోడియల్ టార్చర్ అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఐపీఎస్ పివి సునీల్ కుమార్ గారికి ఎస్పీ దామోదర్ నోటీసులు పంపించారు. గుంటూరు సిసిఎస్లో డిసెంబర్ 4వ తేదీన విచారణకు హాజరు కావాలి అని ఆ నోటీసుల్లో ఎస్పీ గారు అయితే పేర్కొన్నారు. రఘురామకృష్ణంరాజు గారి అసంతృప్తి వార్తల వేళ తనను సాటిస్ఫై చేసే విధంగానే ఈ నోటీసులు పంపినట్లుగా చాలా స్పష్టంగానే అయితే అర్థమవుతూ ఉంది. మరి ఆయన విచారణకు వెళ్ళిన తర్వాత పివి సునీల్ కుమార్ గారిని విచారించిన తర్వాత పోలీసులు తీసుకునే నిర్ణయం మీద ఉత్కంఠ నెలకొని ఉంది. ఇంట్రెస్టింగ్ ఈ విషయంలో తర్వాత పోలీసుల స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి అని.